పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ ధ్యాన వడకములో 3వ భాగములో ప్రవేశిస్తున్న మనము ఈ అన్వేషణలో దేవుణ్ణి ఎక్కడెక్కడ అన్వేషించాలి, ఎక్కడ కనుగొనాలి అనేటువంటి అంశం మీద ధ్యానిస్తుండగా దేవుడు మనందరిపైన తన పవిత్రాత్మ వరములను కురిపించమని పవిత్రాత్మ గీతము ద్వారా వేడుకుంటూ ప్రార్థించుకుందాం. దైవజ్ఞానం ఈయదిగిరావా పనివారే లేరు కోతకు ఎగరు, పనివారే లేరు కోతకు ఎగరు. ఎన్నుకొనుము కోత పనికి నన్ను దీవించుమా, ఎన్నుకొనుము కోత పనికి నన్ను దీవించుమా. ఆత్మ దిగిరావా మా పైన దిగిరావా, దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పరిశుద్ధుడు మత్తయి రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందు నా తండ్రి వారికి అది వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పునరుత్థానైన క్రీస్తు నామములో మీకు శాంతి శుభము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే బిడ్డ జన్మించిన వెంటనే తల్లి స్పర్శ కోసం ఆరాటపడుతుంది, వెదకుతుంది. అదే విధముగా ఆ బిడ్డ కొద్దిగా పెరిగి పెద్దదైన తరువాత ఆ బిడ్డ తల్లిదండ్రులు మంచి పాఠశాలను, తర్వాత కళాశాలను, తర్వాత డిగ్రీ కళాశాలను వెతుకుతారు కూడా. ఆ తర్వాత
చదువులు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం కోసం వెతుకుతారు. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ బిడ్డకు ఒక మంచి భాగస్వామి కావాలని ఈ లోకంలో తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటారు. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక మంచి గృహము కట్టుకోవాలని, ఒక మంచి స్థలము కోసము ఆ పెళ్ళి అయినటువంటి నూతన దంపతులు వెతుకుతారు. ఆ విధముగా ఆ కాలక్రమమున వృద్ధాప్య సమములో ఏ విధమైన రోగాలు వచ్చినప్పుడు, జబ్బు పడినప్పుడు ఒక మంచి వైద్యశాల కోసం వెతుకుతారు. ఒక మంచి వైద్యుని కోసం వెతుకుతూ ఉంటారు. చివరగా చనిపోయిన తర్వాత ఆ బిడ్డ కోసము, ఆ చనిపోయిన వ్యక్తి కోసము నలుగురు ఒక 6 అడుగుల స్థలము కోసం వెతుకుతారు. ఈ విధముగా మానవ జీవితము వెతకటంతోనే ఆరంభమవుతుంది. ఇదే మానవ జీవితము కూడా వెతకటంతోనే అంతం అవుతుందనే సత్యాన్ని ఈ లోకములో మనము ఈ విధంగా తెలుసుకోవచ్చు. బాగా గమనించండి. ఈ వెతకటం అంతా కూడా మానవుడు జన్మించినప్పటి నుంచి చివరికి ఆ సమాధికి వెళ్ళేంత వరకు కూడా మనిషి యొక్క జీవితము వెతకటంలోనే కొనసాగుతూ ఉంటుంది. బాగా గమనిస్తే ఇది వాస్తవం. కానీ మనిషి ఎప్పుడు చూసినా ఈ యొక్క ఐహిక జీవితంలో, ఈ యొక్క భూలోకములో, ఆధునిక ప్రపంచంలో తనకు ఏదైతే అవసరమో అది వెతుక్కుంటున్నాడు, శారీరకముగా, భౌతికముగా. కానీ ఆధ్యాత్మికముగా దేవుణ్ణి వెతకటములో విఫలమవుతూ ఉన్నాడు. ఆ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కానీ మనిషి మాత్రము ప్రభువుని వెతకటంలో విఫలమవుతున్నాడు. కారణము తన యొక్క హృదయము ఈ లోక ప్రపంచము పైన, వ్యామోహన పైన, ఆకర్షణల పైన అల్లుకొని పోతూ ఉంది, మునిగిపోని పోతుంది. కాబట్టి ఆకర్షితులకై మనిషి దేవుణ్ణి వెతకటంలో చాలా నెమ్మదిగా ఉంటున్నాడు, విఫలమవుతున్నాడని మనం తెలుసుకోవచ్చు. కానీ ఆ ప్రభువు పునీత అగస్టుని చెప్పిన విధంగా, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ ఓ లార్డ్ అంటిల్ దే ఫైండ్ రెస్ట్ ఇన్ యూ. ఓ ప్రభువా, మా హృదయములు నిన్ను చేరేంత వరకు విశ్రమించటం లేదు అనేటువంటి కోరికను పునీత అగస్టిని గారు తన యొక్క అంతర్మదనము ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. తన ఆత్మకథ కన్ఫెషన్ ఆఫ్ సెయింట్ అగస్టిన్లో, ఆ యొక్క పుస్తకంలో ఆయన యొక్క మనోభావాలను, తనకు హృదయ కోరికను ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది నిజం. కాబట్టి ఏం చేయాలి? ఆ ప్రభువును మనం వెతకాలి. ఎక్కడ వెతకాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తుండగా ఈరోజు మనం సువార్త పాఠం విని ఉన్నాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయంలో 20వ వచనం మనం చదువుకొని ఉన్నాం. ఏలైనా ఎక్కడ 2 లేక 3 నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నా అని ప్రభువే స్వయముగా పలుకుతూ ఉన్నాడు. ఈ మాటను గ్రహించినటువంటి బర్తలోమి, గురుడివాడు, ఆ భిక్షకుడు ఆ ప్రభు గురించి తెలుసుకున్నాడు. యేసు భగవానుడు ఈ దారి గుండా వెళతాడు, నేను ఆయనను చూడాలనుకుంటున్నటువంటి మనసులో ఉన్నటువంటి తృష్టను, కోరికను అదే విధముగా వేచి ఉన్నాడు. వేచి ఉన్నటువంటి ఆ భిక్షగాడు బర్తలోమయి ఆ దారి గుండా ప్రభు వెళ్తున్నప్పుడు, ఆ జన సమూహముతోటి ప్రభు వెళుతూ ఉంటే ఆ జన సమూహం కూడా ఆయన వెంట నడుస్తూ ఉన్నది. అప్పుడు ఆ గుడ్డివాడు భిక్షకుడు అడుగుతున్నాడు, ఇక్కడ ఏమి జరుగుతుంది అని అన్నప్పుడు అక్కడ జన సమూహము చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు? ఇక్కడ నజరేయుడైన ప్రభువు ఈ దారి గుండా వెళుతున్నాడని చెప్పినప్పుడు ఒక్కసారిగా అతనిలో జీవం వచ్చింది. జీవం వచ్చిన అతను హుషారుగా, ఉత్సాహముతో ఈ మాటలు పలుకుతున్నాడు. చూడండి, లూకా శుభవార్త 18వ అధ్యాయము 38, 39 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. అంతట వాడు
యేసు, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు వేసెను. ముందు నడుచు ప్రజలు వానిని ఊరుకుండమని కసురుకొనిరి. వాడు ఇంకనూ బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కనికరింపుము అని కేకలు పెట్టసాగెను. ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ప్రజలు కూడా వారించినప్పటికీ ప్రభువును కనుగొన్న అతను చూడలేదు, చెవులారా వింటున్నాడు, ఆ చప్పుడు విన్నాడు, ఆ ప్రజలు చెప్పిన మాటలు కూడా గ్రహించాడు. కాబట్టే ఆ ప్రభువును మరింత బిగ్గరగా రెండవసారి అరుస్తున్నాడు, కేకలుడుతున్నాడు, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని అన్నప్పుడు చూడండి, ఆ భిక్షగాడు ఆ జన సమూహములో ప్రభు వెళ్ళేది గమనించాడు. చూపు లేదు, కానీ అతని స్పర్శతోటి ఎలా జనులందరూ కూడా వెళుతున్నారు. ప్రభు గురించి అప్పటికే విన్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు అని తెలుసుకున్నాడు కాబట్టి, విన్నాడు కాబట్టే వినుట వలన విశ్వాసము కలుగును అని మనందరికీ తెలుసు. రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం వాక్యం ఎవరి గురించి వినాలా? యేసు ప్రభు గురించి సువార్తను విన్నప్పుడు మనకు విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసాన్నే ఈ బర్తలోమి గుడ్డివాడు భిక్షకుడు యేసు ప్రభు గురించి విన్నాడు కాబట్టే పిలుస్తున్నాడు, దావీదు కుమారా, నన్ను కరుణించు. ప్రభువు ఆయన మాటలను ఆలకించి వెళ్ళిపోలేదు. రెండోసారి పిలిచినప్పుడు అక్కడే ఆగి అతనిని ఇటు తీసుకుని రండి అని పలుకుతున్నాడు. ఆ యొక్క సంఘటనలు, ఆ వృత్తాంతములు. అప్పుడు ఆ గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుయే స్వయాన్ని అడుగుతున్నాడు, నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు ఆ గుడ్డివాడు అంటాడు, ప్రభువా, నాకు చూపు కావాలను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని ప్రభువు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి మన విశ్వాసం ఉండాలి. ప్రభువుని వెతకాలి అంటే ఆ విశ్వాసం లేకుండా ఎక్కడ వెతికినా మనకు దొరకడు. విశ్వాసం లేకుండా ఏమీ జరగదు. విశ్వాసం ఉంటేనే ప్రభువు మనకు దర్శనం ఇస్తాడు. ఈ యొక్క గుడ్డివాని యొక్క వృత్తాంతం మనకు అందరికీ కూడా స్పష్టమవుతుంది. కాబట్టి ఎక్కడ 2-3 నా నామము పేరట నా పేరట కూడదో వారి మధ్య ఉంటాను. అదేవిధముగా ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు అంటున్నాడు, యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా గమనించండి, ప్రభు సమీపంలో ఉన్నప్పుడే, ప్రభు దగ్గరలో ఉన్నప్పుడే, ప్రభు మనకు దొరకనప్పుడే, ఆయన సమీపించినప్పుడు మనకు ఆయన దొరుకుతాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం వాక్యం సెలవిస్తుంది, ప్రభువు దొరుకునప్పుడే అతనిని సమీపింపుడు, అతడు చేరువలోనున్నప్పుడే అతనికి ప్రార్థన చేయుడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ వాక్యాన్ని బాగా ఈ గుడ్డివాడు భిక్షకుడు ఆకలింపు చేసుకుని గ్రహించుకున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరలో వెళుతున్నప్పుడే, ఆయనకు సమీపంగా వెళుతున్నప్పుడే, దావీదు కుమార నజరేయుడైన యేసువా, నన్ను కరుణింపుమని ఆ విధంగా ప్రార్థన చేసి ఉన్నాడు. కాబట్టి అతనికి స్వస్థత, ఆ ప్రార్థన ఆలకించాడు. ప్రభు దగ్గరలో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అతని ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. అతడు మిగతా వారి గురించి పట్టించుకోలేదు. మిగతా వారి అన్న మాటలను కూడా ఏ కరువు చేయలేదు. అతనికి కావలసింది, ప్రభువుని నేను దర్శించుకోవాలి, ప్రభువుని నేను చూడాలి, ప్రభువు నా మొరను ఆలకిస్తే నాకు స్వస్థత కలుగుతుంది అని విశ్వాసముతో ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆ భర్తమయికి దేవుడు స్వస్థతనిచ్చాడు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆ గుడ్డివాడు భిక్షకుడు స్వస్థత పొందాడు. ఎక్కడ? ఆయన దగ్గరలో వెళుతున్నాడు, సమీపంలో ఉంటున్నాడు. ఆయన దొరికినప్పుడే ప్రార్థన చేయని వాక్యాన్ని విశ్వసించాడు. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసి ఉన్నాడు. ఇంకా ప్రభువును మనతో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయనను వెతకాలి. ఎక్కడ? వాక్యములో వెతకాలి. యేసు ప్రభువే వాక్య రూపంలో మన మధ్యలో ఉంటున్నాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనం వాక్యం సెలవిస్తుంది, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడే ఉండెను, ఆయన ఆది నుండి
దేవుని యొద్ద ఉండెను. కాబట్టి ఆ వాక్యే మానవుడై మన మధ్య నివసించెను, వెలసెను అని అదే అధ్యాయము 14 వచనం మనం వింటున్నాం. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని పఠిస్తారో, ధ్యానం చేస్తారో, దేవుడు వారికి ఆ వాక్యం ద్వారా మాట్లాడుతాడు. చాలామంది అంటుంటారు, కథోలిక శ్రీ సభలో, క్యాథలిక్ చర్చిలో వాక్యం లేదు అని అంటుంటారు. ఇది అవాస్తవం. బాగా గమనించినట్లయితే ప్రతిరోజు దివ్యబలి పూజ అంతా కూడా వాక్యంతోనే మొదలవుతుంది. దివ్య గ్రంథ పఠనాలతోనే జీవితం ప్రారంభమవుతుంది కథోలిక శ్రీ సభలో. ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించినట్లయితే ఎవరైతే 3 సంవత్సరాలు ప్రతి ఆదివారం దివ్యబలి పూజలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా బైబిల్ చదివినట్లు. లేకపోతే ఎవరైతే ప్రతిరోజు 2 సంవత్సరాలు విడవకుండా దివ్యబలి పూజలో విడి రోజుల్లో పాల్గొంటే వారు కూడా బైబిల్ చదివినట్లు. బాగా గమనించండి. ఏ కుటుంబ ప్రార్థన చేయాలన్నా, ఏ ఆశీర్వాదం పెట్టాలన్నా కూడా ఆ యొక్క ఆశీర్వాద ప్రార్థనలో బైబిల్ వాక్యము లేకుండా కథోలిక శ్రీ సభలో ఎలాంటి ప్రార్థన జరగదు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మన ప్రియతమ సంఘస్థులు, ప్రొటెస్టెంట్ సంఘస్థులు అయితేనేమి, ఇతర సంఘస్థులు అందరూ కూడా ఈ విధంగా వ్యతిరేకిస్తుంటారు. చాలామంది కొద్దిగా చిన్న చూపుగా చూస్తూ ఉంటారు కథోలిక శ్రీ సభను. ఇది చాలా వారికి అవగాహన లేదు అనుకుంటున్నాను నేను. కాబట్టి ఆ విధంగా లేదు. కథోలిక శ్రీ సభ ప్రతిరోజు ఎవరైతే దివ్యబలి పూజలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా బైబిల్ చదివినట్లు, విడవకుండా ప్రతిరోజు పాల్గొంటే, అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా విడవకుండా 3 సంవత్సరాలు పాల్గొంటే బైబిల్ అంతా కూడా నెమరు వేసినట్లే. కాబట్టి ఇది గమనించుకోవాలి. కాబట్టి దేవుడు వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు. వాక్యముతో మనతో మాట్లాడడమే కాదు, ఆయన వాక్యాన్ని ఎవరైతే పఠించి పాటిస్తారో వారితో దేవుడు ఉంటున్నాడు. వాక్యం ద్వారా దేవుడు మనము దేవుని కనుగొనవచ్చు. దేవుడు దొరుకుతాడు. వాక్యాన్ని ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో, పఠిస్తారో, పాటిస్తారో దేవుడు వారికి దొరుకుతాడు. ఏలైనా దేవుడు వాక్కు రూపంలో మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, బాగా గమనించాలి. కాబట్టి మనం ఏం చేయాలి? దివ్య సప్రసాద రూపంలో ప్రభు మనతో ఉన్నాడు. ఎవరైనా నా శరీరాన్ని, నా రక్తాన్ని భుజించి పానము చేసినప్పుడు వారికి నిత్య జీవము వసుగుతానని యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? వాక్య రూపంలో మన మధ్యలో ఉంటున్నాడు. ఎక్కడ 2 ముగ్గురు కూడి నానా పేరట కూడుదల అక్కడ నేను ఉంటానని ప్రభువే స్వయాన సెలవిస్తున్నాడు. అదేవిధముగా ఆయన దొరకనప్పుడే, సమీపముగా ఉన్నప్పుడే మనము ఆయనను వెదకినప్పుడు మనకు ఆ ప్రభు దొరుకుతున్నాడు. ఆ విధంగా అన్వేషించినప్పుడు మాత్రమే, ఆ విధంగా కాంక్షించినప్పుడు మాత్రమే మనకు దేవుడు దర్శనమవుతాడని స్వయముగా ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని విషయాలలో ప్రభువు మనకు దర్శనమిస్తున్నాడు. కాకపోతే మనమే ఆయనని శ్రద్ధగా, ఏకాంతముగా, మన యొక్క నిండు హృదయముతో, పూర్ణ హృదయముతో వెతకటలేదు. ఆయన వెతికితే అన్ని చోట్ల ఉంటున్నాడు, అన్ని స్థలాలలో ఉంటున్నాడు ఆ ప్రభు. బాగా గమనించండి. బొమ్మెర పోతన తెలుగు కవి కూడా అంటాడు, ఇందుగలడెందుగలడైన సందేహము వలదు, డెందెందు వెతికినా అన్నందే గలడని ఆయన ఆ యొక్క పద్య రూపంలో కూడా చెబుతున్నాడు. కాబట్టి దేవుడు అంతటా ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి. కానీ మనమే అలసట లేకుండా అవిశ్రాంతంగా ఆ ప్రభువుని వెతికినప్పుడు మనందరికి దొరుకుతాడు. అదేవిధముగా ఆ పాట కూడా ఉంది. ఆ భక్తుడు ఈ విధంగా పాట రాస్తాడు, అందరిలోనే ఉన్నావు, అన్ని నువ్వై ఉన్నావు అనే పాట ద్వారా పాడుకుంటూ ఆ ప్రభువును మనము అన్వేషించుకుందాం.
అందరిలోన ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసముతో ప్రభువా ఎదురుగా వచ్చి నిలబడతావు. అందరిలోన ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. యేసయ్యా మా మనసే నీవయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. యేసయ్యా మా మనసే నీవయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. ఉన్నావు, నవ్వులలోన ఉన్నావు. ఏ ఇద్దరు నీ పేరున కూడితే అక్కడ నీవే ఉన్నావు. పువ్వులలోన ఉన్నావు, నవ్వులలోన ఉన్నావు. ఏ ఇద్దరు నీ పేరున కూడితే అక్కడ నీవే ఉన్నావు. యేసయ్యా మా మనసే నీవయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. యేసయ్యా మా మనసే నీవయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. ఉపకారంలో ఉన్నావు, సహకారంలో ఉన్నావు. అనుదినము మా ఆహారంలో భాగము నీవై ఉన్నావు. ఉపకారంలో ఉన్నావు, సహకారంలో ఉన్నావు. అనుదినము మా ఆహారంలో భాగము నీవై ఉన్నావు. యేసయ్యా మా మనసే నీవయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. యేసయ్యా మా మనసే నీవయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. కొరకై ఉన్నావు, అనాథుల కోసం ఉన్నావు. కరుణామయుడా దయచూపంటే ఇట్టి ఆదరి చేస్తావు. దీనుల కొరకై ఉన్నావు, అనాథుల కోసం ఉన్నావు. కరుణామయుడా దయచూపంటే ఇట్టి ఆదరి చేరుస్తావు. యేసయ్యా మా మనసే నీవయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. యేసయ్యా మా మనసే నీవయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. యేసయ్యా మా మనసే నీవయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. ఓ సర్వాంతర్యామి, మీ అన్వేషణలో మానవుడు ఎక్కడ వెతకాలని ఈ ధ్యానాంశంలో తెలుసుకుని ఉన్నాం ప్రభువా.
మీరిచ్చిన మేధస్సును బట్టి వందనములు చెల్లిస్తూ, మీరిచ్చిన సందేశానుసారముగా మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా అన్ని వస్తువులలోనూ, అన్ని స్థలాలలోనూ, ప్రతి వ్యక్తిలోనూ మిమ్మల్ని దర్శించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.